వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొగుడు వద్దు పీడే ముద్ద అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తున్నారు, హై పాయింట్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దోస్తులు మన వీడియోని సపోర్ట్ చేయరి. సపోర్ట్ చేయరి ఏంది పెంటాక ఊకే సపోర్ట్ చేయడం ఎన్నిసార్లు చేయాలంటే కాదు దోస్తులు. సపోర్ట్ చేయడం అంటే ప్రతి వీడియో కూడా లైక్ అనే ఆప్షన్ కొట్టుర్రి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 14 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. మన వీడియోస్ ఇంకెవరికైనా పరిచయం చేయాలనిపిస్తే వాళ్ళకి మన వీడియో షేర్ చేయరి. అట్లనే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరిత, చెప్పు నాయనా, ఏమైంది? చేసిందంతా చేసి ఏమైంది నాయనా అంటున్నావే? అరే నీ అమ్మ, జర నోరు మూసుకొని ఉండరాదే జరసేపు. నేను మాట్లాడుతున్నా కదా సరితమ్మతోని. మాట్లాడు. చిన్నప్పటి సంది గిదే గౌరవం నీది. ఇంత గౌరవంగా పెంచినావు కాబట్టి నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంది. అవ్వ నేను చెప్తే ఈయన మనుషులా మీరు? జరుండు. అమ్మా, తిన్నవా అన్నం? తిన్నా నాయనా, తిన్నా, ఇప్పటిదాకా తిన్నా. ఎందుకు బిడ్డ అబద్ధాలాడుతున్నావు? అమ్మ ఎట్లా వండిన పువ్వు అట్లనే ఉన్నదంట. ఆమెం తినలేదు, నువ్వు తినలేదంట. పో తినిపో, తిని పైనంగా పో. ఎందుకు? ఏడికి నాయనా? ఏడికి పైన కావాలి? ఏడికి తీసుకోపోతావు? అబ్బో, ఏడికి తీసుకుపోతావు నాయనా అని బొగులు చూడు, భయం చూడు ఎట్లా కిందికని ముంచుకొస్తున్నది కదా భయం పాడుగాను. అదే భయం ముందుంటే బాగుండు. అరే జర మూసుకొని ఉండే. మా అమ్మవు కానీ నీ కాలు మోపుతా. ఈ అవ్వ గడికి ఒకసారి శంకిన్ లేక ఒకటే తలుగుతున్నా. నేను మాట్లాడుతున్నా కదా. మాట్లాడు. ఉన్నది ఉన్నట్టే అంటున్నా కదా, మండుతున్నది నీకు. అమ్మా తినిపో అమ్మా, పైనంగా పో తిని. ఏడికి పోదామంటావు చెప్పు నాయనా? మా ఇంటికి తీసుకొని పోతావా? బావ ఫోన్ చేసి రమ్మన్నాడా? ఏడికి పోదామంటావు? అగో నాకు భయం స్టార్ట్ అయింది. అన్నం నేను తినను, నాకు తినాలనిపిస్తలేదు, ఆకలి అయితలేదు. చెప్పు, ఏడుకుంట పోతావు నన్ను? ఏడికి లేదు బిడ్డ, జర పనుంది, పట్నం దాకా పోవాలి. ఓ మంచి, ఇప్పుడు చెప్పిన కదా నీకు చెప్పరాదు పాడరాదు. జరుగు, అడ్డం జరుగు, నేను చెప్తా గానీ ఈ అవ్వ మాట్లాడే తరీక తెలియదు, ఎట్లా చెప్పాలి సమాధానము ఏం తెలియదు. పక్క జరుగు, నేను చెప్తా. అగో, అమ్మని చూస్తేనే నాకు మస్తు భయం అవుతుంది నాయన. అంత సీరియస్ గా పక్క జరుగు, నేను చెప్తా అంటుంది. ఏడు తీసుకుపోతుందో ఏం కథను. వద్దు నాయన, అది ఎందుకు నువ్వే చెప్పు. అరే మీ నాయనకు చెప్పరాదమ్మా, నేను చెప్తున్నా జరాగు. ఏడుకులేదు బిడ్డ, మీ నాయనకు చెప్పరాదు, నీకు వినరాదు గాని జరుండు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఇక అట్లా కాదు ఇట్లా కాదు, నిజాయితీగా మాట్లాడతా ఈను. ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నావు, మళ్ళా తప్పైందని ఒప్పుకుంటున్నావు. తప్పులు ఒప్పులు జరుగుతూనే ఉన్నాయి, మళ్ళా తప్పులు చేస్తూనే ఉన్నావు, పోతూనే ఉన్నావు. ఇది ఏమిటికి న్యాయం అనిపిస్తుంది బిడ్డ, నీకు చెప్పు. నువ్వు నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నావు, మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా నీకు? ఎన్ని చెప్పుడు మాట తిన్నా వేస్ట్. నీ అంతలు నువ్వు, నీ సక్కి తీరు నువ్వు మారితేనే మంచిది. ఇక లేకుంటే నీ ఇష్టం అమ్మ తల్లి. ఎన్నిసార్లు చెప్పినా అదే బుద్ధి, అదే తొవ్వ, అదే ముళ్ళ కంపలో పోయి కూర్చుపించుకుంటున్నావు. నీకేం అనిపిస్తలేదా నాయన? నువ్వు కావలసుకొని చేస్తలేవు బిడ్డ, ఎవడో నీకు కావలసుకొని చేస్తుండు. ఆడే అందిక్కు మలుపుకున్నాడు మొత్తం. ఇక అందుకే ఒక ఆమె దగ్గరికి పోయి చూపించుకొని వద్దామనుకుంటున్నాం బిడ్డ. ఓ అమ్మ, గసంట వీట్లకు నేను రానమ్మా. నాకు ఎవ్వరేం చేయలేదు, ఎవరేం పెట్టలేదు. మీరు గట తప్పుగా అర్థం చేసుకోకుర్రి. అసంటివి ఏం లేవమ్మా. ఓ అమ్మ, ఇంతగానం ఆలోచించిర్రా? గట్ల ఏం లేదు కానీ ఏదో అట్లా పిచ్చి అయిపోయిందమ్మా. ఇప్పటి నుంచి మళ్ళా చేయనని ఒప్పుకున్నా కదనే. ఇక మర్చిపోరమ్మా ఈడికే. గసంటి దాంట్లోకి నేను రాను తల్లి, నాకు భయం అయిపోతుంది. భయపడతందుకు ఏం లేదమ్మా, ఆడ ఏం చేయరు. ఖాళీ నీకు చూపించుకొని ఒక తాయిత కట్టించుకొని ఇంత బొట్టు పెట్టించుకొస్తాం అంతే. వాళ్ళు ఏమనరు, నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోరు. దానాడు నేను రానమ్మా, నేను రానని చెప్తున్నా కదా. అమ్మో, గసంటి అవిటికి నాకు చాలా భయం ఈ తల్లి. నేను రానంటే రాను. ఇంకేడికన్నా రమ్మంటే ఇక గుడికి పోదాము, జర నిమ్మలంగా ఉంటుందంటే గుడికి వస్తా గాని అమ్మ గాలు అవి చూస్తారు ఇవి చూస్తారు. ముందర జరిగే చెప్తారు, జరగబోయే చెప్తారు, జరిగినాయి అన్ని ఎవరు తప్పు లొప్పులు అన్నీ చెప్తారు. అమ్మో, ఉన్నట్టున్నట్టు చెప్తారు తల్లి, నేను రాను. నీ భయం సల్లగుండా. నీకు ఎవడో ఏం చేస్తున్నాడే బద్మాయిదానా. ఇక నాకు కానీ కోపం వచ్చిందనుకో, నా విశ్వరూపం కనిపెట్టినవనుకో, ఇక చూడు తల్లి. అమ్మా నువ్వు అట్లా మాట్లాడకు, నాకు ఇష్టం లేదమ్మా, నేను రాను. ప్లీజ్ నీకు దండం పెడతా, కావాలంటే మీరే పోయి చూపించుకొని రాపోర్రి. అమ్మా నేనైతే రాను తల్లి. అరే జర ఉండే గంత సీరియస్ గా మాట్లాడకు. జర నిమ్మలంగా మాట్లాడామతోని. నిమ్మలంగా చెప్తే తింటది కదా. ఇంకెంత నిమ్మలంగా మాట్లాడాలయ్యా? దాంతో ఎట్లా మాట్లాడాలో నాకు అన్ని ఎరకనే గాని నువ్వు సప్పుతట నోరు మూసుకొని ఉండు. చెప్పు.
గట్లా తీసుకుపోదాం అనుకుంటున్నాము. ఇక నేను రాను చెయ్యను అంటే ఇక నీ సంసారమే ఆగమవుతుంది, నీ జీవితమే ఆగమవుతుంది. ఇక నీ ఇష్టం బిడ్డ, ఏమన్నా సాగు ఏమన్నా బతుకు మాకు అవసరమే లేదు. ఎందుకమ్మా ఈ ఆలోచన చేసిర్రు నా కొరకు? ఎవరు చెప్పిరని? ఎవరన్నా నేర్పిరా అమ్మా మీకు, లేకపోతే కావాల్సుకుని మీరే చేసిర్రా? ఆ? కాదు, ఎక్కడికైనా తీసుకుపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వద్దమ్మా, వద్దు, అవన్నీ వేస్ట్, నమ్మొద్దు ఎవరిని. నేను చెప్పిన మాట వినమ్మా. అవ్వమ్మా, నువ్వు చెప్పిన మాటనే వినాలి. ఇన్నేళ్ళ సంది నువ్వు చెప్పిన మాట వింటే ఏమైనా పెరిగినామా పెద్ద అయినామా? ఆ? ఇని ఇని అగో ముసలుల కాడికైనాము, సచ్చేటట్టు అయినాము. ఈ అవ్వ, ఏదో కొనా పానం మీద బతుకుతున్నాము. ఆ పానం కాస్త పోయిందనుకో, ఇక వేస్టే బిడ్డ. చిన్నప్పటి సంది గౌరంగా పెంచి సాది పెంచి పెద్ద చేస్తే గీదా బిడ్డ నువ్వు చేసేది. వద్దు బిడ్డ, వద్దు బిడ్డ అని పెళ్లి కాక ముందుకు ఒప్పించినాము. సరే అమ్మ, ఇప్పటి సంది తప్పుడు పనులు చెయ్యను అని ఒప్పుకుంటివి. పెళ్ళైన కానించి మళ్ళీ ఇంటి పక్కన చూసుకొని ఏందమ్మా ఈ ఆటలు? నువ్వు ఆట ఆడేది కాక మమ్మల్ని ఇట్లా ఆట ఆడిపిస్తున్నావు. ఇక ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడుతున్నాం కదా, అందుకే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మ్యాచ్లు పెడతానే ఉన్నావు, గెలుస్తూనే ఉన్నావు కదా. నీవేందమ్మా, నీకేం తక్కువ, గెలుస్తూనే ఉన్నావు. నువ్వు ఏడవకమ్మా. సరే, ఏడుకు తీసుకుపోయి చూపించుకొస్తున్నట్టున్నావు కదా. సరే పోదాంపా, ఈ ఏడవకు. నువ్వు కన్నీళ్ళు కారుస్తుంటే నాకు బాధ అవుతుందమ్మా. పోదాం. గదే అంటున్నా, మేము కావలసుకుని ఏం చేస్తలేం బిడ్డ. నీ బతుకు మంచిగా ఉండాలి, నా కన్న బిడ్డది జీవితం ఆగం కావద్దు. నా మన్మడు మన్మరాలు కూడా మంచిగా బతకాలని మీ గురించి ఆలోచించుకొని గీత చేస్తున్న బిడ్డ. తప్పుగా అర్థం చేసుకోకమ్మా, నడువు. ఊకో ఊకో, నువ్వు ఏడవకే. నువ్వు ఏడుస్తున్న సరితమ్మ గిట్ల ఏడుపొస్తుందంట. ఊకో. ఎట్లు ఊకోమంటావయ్యా? కడుపు నిండా బాధలు, కంటి నిండా దుఃఖం పెట్టుకొని ఎట్లా ఊకోమంటావు చెప్పు? ఆ? నువ్వే చెప్పు. తండ్రి ఉండి మొగోడు ఉండి నీకు ఏడుపు వస్తలేదు కానీ నీ మనసు నిండా బాధనే ఉంది. ఆ బాధ నాకు అర్థమవుతుంది, నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది ఆ బాధ. హా? చిన్నప్పటి సంది ముద్దుగా ఉండే పొల్ల, పెళ్ళైనాక మొత్తం మారిపోయింది అనుకున్నాం కానీ ఎవడో ఏదో పెట్టి మలుపుకున్నాడు, ఏదో వేస్తున్నాడు. మన బిడ్డ ఖరాబ్ కావాలి, దాని జీవితం ఆగం కావాలని ఎవడో ఏమో చేతబడి వేస్తుండయ్యా. అందుకే, లేకపోతే కావాల్సుకొని ఇది దానంతలా అది నిర్ణయాలు తీసుకోదు. మనం ఎంత బాధపడుతున్నా ఇట్లా చేస్తుందంటే అది ఎవడో చేతనే అయి ఉంటదయ్యా. అవునవును, నిజంగానేనే. మన బిడ్డే అసొంటిది కాదు. మన గురించి ఒకసారి కాబట్టి ఒక్కసారి నన్ను ఆలోచిస్తుంది. అదే కావాల్సుకొని ఏం చేస్తలేదు, ఎవడో చేపిస్తున్నట్టుండు. సరే అమ్మా, నడు, పైన కాపు పొయ్యొద్దాం. సరే అమ్మా. అబ్బా, సెంటిమెంట్ తోని కొట్టేసినావు కదనే. లాస్ట్ ఏడవంగానే ఒప్పుకున్నది కదా వస్తాని. మరేమనుకుంటున్నావయ్యా, చిన్నప్పటి సంది తల్లికి అన్నిరికనే పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, ఏం కథ, ఎట్లా ఎట్లా చేస్తే వాళ్ళు అనుగుతారు, అన్నిరికనే. ఇప్పటికి ఒప్పుకోనైతే ఒప్పుకున్నది కానీ ఆడికి పోయినాక మందు కక్కపిస్తారు, కడుపులకైనంత కక్కాలి అని అంటే అప్పుడేం చేస్తుందో. నాకు ఇవన్నీ చెప్పిర్రా, చెప్పకుండా చేయకుండా చూపిస్తామని తీసుకొచ్చిర్రు అని. ఓ అమ్మో, మా దెంకొచ్చిన దెంకొస్తుందయ్యా. ఎట్లా చేద్దామంటావు? అమ్మా, హిందువులేనానా? వద్దమ్మా, నాకు ఆకలి అయితే లేదు. ఏమొద్దు, మీరు తినిపోర్రి. ఏమైంది? బుజ్జమ్మ తింటలేదా? ఏడయ్యా, ఆమెకు ఇష్టమైన కూరలు చేసి పెడుతున్నా, అదో ఇదో స్పెషల్ చేసి పెడుతున్నా, అసలు వీటి వాసన కూడా చూస్తలేదు. ఏం చేయాలి పుల్లతోని? ఆ? ఆడొక సిగ్గు తప్పినోడు, శరం తప్పినోడు. మనం ఎన్నెన్ని బాధలు పడి ఫోన్లు చేస్తున్నాం, ఇట్లా లేబడుతున్నారా, సమాధానం ఇస్తున్నారా ఆడు వాళ్ళ తల్లి? ఆ? ఆడు మనల్ని పట్టించుకున్నప్పుడు, మన మీద ఉండనప్పుడు నువ్వెందుకు బిడ్డ ఆయన గురించి ఆలోచిస్తున్నావు అనంటే ఏంటలేదు. నాకు ఆయన మీదనే ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను ఎందుకు దూరం పెడుతుండని ఇదే ఆలోచన పడ్డది. ఏం చెప్పమంటావయ్యా? చెప్పు, నువ్వైనా చెప్పింటదేమో. అమ్మా, మమ్మీ చెప్పిన మాట కరెక్టే ఉన్నది. ఆ మనం అవసరం లేదు అన్నోడి దగ్గర మనం ఎందుకు ఉండేది? ఆయన గురించి మనం ఎందుకు ఆలోచించేది? మనకు కూడా అవసరం లేదు అన్నట్టుంటే అయిపోతుంది కదా. ఆ ఇట్లా ఆలోచన పెట్టుకొని తిండి తికాన లేకుంటే ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ? నువ్వే దగ్గరకు అవుతావు. వద్దు వద్దు, తినిపో నాన్న, తినిపో. ఇప్పుడులా మనం ఎన్ని మాటలు చెప్పినా వినేటట్టు లేదయ్యా. ఎప్పుడు చూడు సంసారం మీదనే పీకరున్నది నిజంగా. చిన్నప్పటి సంది ఎంత గౌరవంగా సాతినాము, పెళ్లి చేసినప్పటి సంది ఇక మొగన్ మీద చాలా పిచ్చి అయిపోయినది. ఆ అప్పుడేమో మనం ఒక్క లొల్లి పంచాది పెట్టుకొని ఒక మాట తిడితేనే డాడీ నేను మాట్లాడా, మమ్మీతో నేను మాట్లాడా అని చెప్పేది. ఇప్పుడు చూసినావా, ఆడు వద్దొద్దు అనుకుంటున్నా కావాలా కావాలన్నట్టు ఆమె గురించి ఆలోచిస్తున్నది. పుల్లకి ఏమై ఉండొచ్చును. ఇక అట్లయితే ఇట్లయితే కాదయ్యా.
నువ్వు ఏం చేస్తావో తెలియదు. పోయి పంచాయతీ పెట్టిస్తావా? మీ అన్నదమ్ములను, మీ అక్క చెల్లెలను, మీ చుట్టుపక్కల మీ పాలలను అందరిని ఇంట పెట్టుకొని ఏమైనా కట్టుకొని తీసుకుపోయి మాట్లాడుకొని తాడో పేడో తేల్చుకొని రా. లేకుంటే ఈ పుల్ల గిట్లనే తిండి తినకుండా చచ్చేపోతుంది. అంతే అంటవానే, నువ్వు అన్న మాట ఇట్లా బాగానే ఉన్నది. ఇప్పుడు మా అన్నదమ్ములకు చెప్పాలి, వాళ్ళని తీసుకుపోవాలంటే పెద్ద కథ అది. ఈ అవ్వ, నేను చెప్పిన మాట విన్నవారా అని ఒకడంటాడు. ఒకడేమో అప్పుడేం బీకినవరా ఇప్పుడు అడుగుతున్నావు, ఇప్పుడు గుర్తుకొచ్చినామేమో అని ఇంకోడు అంటాడు. ఏమని సమాధానం ఇవ్వాలని వాళ్ళకు? ఈ అవ్వ, రమ్మంటే ఒక బాధ ఉన్నది, చెప్పుతో ఒక బాధ ఉన్నది, చెప్పకుండా ఒక బాధ ఉన్నది. ఇక తప్పైనా ఒప్పైనా చెప్పాలయ్యా. ఒక మాట అంటే అంటారేమో పడాలి. ఏం చేస్తాం, మనదే కదా బాధ. అవ్వ, అప్పుడు ఎంతో మంది చెప్పిరు వద్దు వద్దు అంటే మనం విన్నామా? అయ్యో మంచి సంబంధం అంట, డబల్ అంతస్తుల బిల్డింగ్ ఉన్నదంట, ఇక పల్లెటూర్లకి ఇస్తే నిమ్మలంగా బతుకుతారు అని మనం అనుకున్నాము. ఇక చూడు లాస్ట్ ఉల్టా అయిపోయి అందరు ఎక్కిరిచ్చి ఎక్కిరిచ్చి ఎక్కిరిచ్చినట్టే అయిపోయాయి మన బతుకు. సరే సరే, మా ఊళ్ళకు ఫోన్ చేసి ఒక మాటనైతే చెప్తా, ఏమంటారు? మా అన్నదమ్ములకి ఇద్దరికి చెప్పాలి, ఇప్పుడు మా అక్క చెల్లెలు కూడా చెప్పాలంట వాని. మరి చెప్పాలి కదా. ఇప్పుడు అన్నదమ్ములు ఫోన్ చేసి చెల్లి నువ్వు వస్తున్నావా నీకు చెప్పిరా లేదా అని వాళ్ళని అడుగుతారు. అయ్యో మాకేడే చెప్పిండు అన్న, మాకేడే చెప్పిండు తమ్ముడు అని మీ అక్క మీ చెల్లి అంటారు. ఎందుకు వచ్చిన బాధ? వాళ్ళ నోట్లలో ఎందుకు ఉండాలనయ్యా? ఏమొద్దు, ఫోన్ చేసి అయితే ఒక మాట చెప్పు, వస్తారేమో రాకుంటే రారు. ఇక నలుగురు పెద్ద మనుషులను తీసుకొని చెప్పాలి అని అంటారు కదా. చెప్పుడు బాధ్యత మనది. వస్తారా అని లేకుంటే లేదు. మనకు మాట్లాడేంత దమ్ము లేదా పోయి? అంతే అంతే. ఈ అవ్వ, మా తమ్ముడు గాన్ని తీసుకుపోతాడు, లొల్లి పంచాది పెడతాడే, ఆ నుంచి ఏం కాదు కానీ కయ్య మొత్తుకునుడే ఉంటది. ఆయనకి చెప్పకుండా మా అన్నకు, మా అక్కకు, మా చెల్లెకు ఈ ముగ్గురమే పోదామే. ఏ ఏం కాదయ్యా. చెప్పకుంటే ఓ పెద్ద రసరసాయతోని ఆయన పెండ్లాన్ని మన ఇంటికి పంపాడు, ఆయన ఇటెంకల రాడు. ఎందుకు వచ్చిన బాధ? చెప్పనైతే చెప్పరాదు. అది ఇష్టం ఉంటే వస్తారేమో లేకుంటే లేదు. డాడీ వద్దు, మన మేనత్తలకు అస్సలు వద్దు. చెప్తే పెద్ద డాడీకి బాబాయ్కి చెప్పు కానీ మేనత్తలకైతే వద్దు డాడీ. ఎందుకమ్మా? మీ మేనత్తలకి చెప్తే ఏమైతుంది? వద్దు డాడీ. ఇక మేనబావకి ఇయ్యక మా కొడుకులకి ఇయ్యక దూరం ఇచ్చుకుంటూ ఎవడు ముక్కు ముఖం తెలియడానికి ఇచ్చుకుంటూ ఇప్పుడు బిడ్డ గురించి బాధపడుతుంటూ అని నవ్వుల పాలవుతుంది డాడీ. ఏమొద్దు, అలా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయినా వాళ్ళు చేంజ్ చేస్తారు, మనల్ని తిట్టిపాడు చేస్తారు. వద్దు. అవునయ్యా, బుజ్జమ్మన్నది ఇట్లా కరెక్టేను. నా కొడుకులకి ఏమంటే అట్లా కాదు, ఇట్లా జాబ్ లేదు ఏం లేదు, అలా ఆస్తి అంతస్తులు లేదు అని వద్దంటే వద్దనుకొని మేనోళ్ళకి కాకుండా నాతోల సంబంధం చూసుకొని చేసుకుంటూ బాగైంది తన్నట్టయింది అని నవ్వుకుంటారయ్యా. ఏమొద్దు. అవునే, నిజంగా మా చిన్నల్లునికి ఇస్తే మంచిగా బతుకుతుండేనేమో నా బిడ్డ. ఈ అవ్వ, పోరగాడు జర చెడు అలవాట్లున్నాయి, తాగుడు సిగరెట్లు బాగా తాగుతాడని నేను ఎంకడిగేసిన. ఇప్పుడు చూడు, పిల్లగాడుకు మంచి సంబంధం వచ్చింది, మంచి దర్జాగా బతుకుతున్నారు. నా బిడ్డ జీవితమే ఆగమైపోయింది పా. అందుకే ఒక్కొక్కసారి వేరే వాళ్ళు చెప్పిన మాట గిట్ల వినాలనే, ఎప్పుడు మనసక్కి తీరే చేసుకోవద్దు కదా. గిట్లనే ఇంకా మళ్ళీ తన్నినట్టు అవుతుంది. జరుండు మరి, ఎల్లుండి బుధవారం నాడు పోదామని మా అన్నకైతే చెప్పి చూస్తా, ఏమంటాడు చూద్దాం. హలో అన్నా. ఆ, చెప్పురా, ఏమైంది? ఏం లేదన్నా, ఇక బుజ్జమ్మ వచ్చి నెల రోజులకు ఎక్కువ అవుతుంది. ఇక వాళ్ళ అత్తగారు తీసుకుపోతంటలేరు, రమ్మంటలేరు, పొమ్మంటలేరు, ఏమంటలేరు. మనమే కావాల్సుకొని ఫోన్ చేసినా ఇట్లా ఎత్తుతలేరు. మరి ఏమైంది, ఏం కథ? ఇక బుజ్జమ్మ జర బాధలుంది, ఆమెను పట్టించుకుంటలేడంట, చేసుకున్న పెళ్ళం లెక్క చూసుకుంటలేడంట. మరి ఈమె ఉండి దండగా నేను వాళ్ళ ఇంటికాడ, లేకపోతే విడాకుల కాగితం రాపించుకుందామా, ఎట్లా అంటారో అని రెండు మూడు మాటలు మాట్లాడి ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకొని వద్దామన్నా. ఎల్లుండి బుధవారం నాడు పోదాం అనుకుంటున్నాము. మరి పోదాము, వదినకి ఇట్లా చెప్పు. ఆ, నేను రావాలనా గాదానికి? నేనేం రాను, మీ వదినని పంపిస్తుంది. అరే, పెద్ద మనుషులకు జర నాలుగు మాటలు చెప్తే జర వాళ్ళు వింటారేమో అన్నా. ఎవ్వనికి భయపడతలేరు వాళ్ళు. జర మనము తమ్ముడు, నువ్వు, నేను, మన అక్క చెల్లి అందరం కలిసిపోతే జర గట్టిగా ఉంటదేమో, భయపడతారేమో వాళ్ళు అని అనుకుంటున్నారా? రాదన్నా, నేను రాలేనురా, నేను రాను, నేను వద్దురా అని అప్పుడే చెప్పిన. ఆ, చెల్లె కొడుకుకు ఏమైంది? చిన్న పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడు, మంచి ఈడు జోడు మంచిగా కుదురుతుండే. నువ్వు మా మాట విన్నావా అప్పుడు చెప్తే? ఆ, తాగుబోతోడు, గంజాయి లెక్కలు బాగున్నాయి అని ఉల్టా పల్టా మాట్లాడుతీవి. ఇప్పుడు చూసినావా ఏమైందో? ఆ ఊరు బాడుకవులకి ఇయ్యకరా నాయన, అటుగాక పోరగాడు చూస్తాను తేడా తేడా ఉండు అని చెప్పిన. ఇన్నవా? ఏం లేదు. నేను రాను, కావాలంటే మీ వదినని పంపిస్తా, ఒర్రి. సరే సరే అన్న, మంచిది. ఏమైందయ్యా? నేనేం రాను, మీ వదినని పంపిస్తానన్నాడా మీ అన్న? అవునే, నిజంగా గదే మాట అన్నాడు. కాదే, అచ్చు గుద్దినట్టు చెప్పినావు, ఎట్లేరుకనే నీకు?
ఎన్నేళ్ల సందో నీతో సంసారం చేస్తున్నా మీ వాళ్ళతో ఉంటున్నా నాకు ఎరకలేదా మీ వాళ్ళ గురించి. ఈ అవ్వ తమ్ముడు సచ్చినా సరే బతికినా సరే అని సంసారం ఆగమైనా సరే కానీ మీ అన్నకి ఇసొంటి మాటలైతే ముదాలు వస్తాయి. ఈ అవ్వ ఎవ్వడు రాకున్నా సరే మనం ఇద్దరం పోయి మాట్లాడొద్దాంపా. మా అమ్మకు మా నాయనకు మా అన్నదమ్ములకు ఎవరు చెప్పకున్నా సరే మీ వాళ్ళకి చెప్పమని చెప్పిన. మీ వాళ్ళేమో ఒక్కడొక్క తీరు మాట్లాడాడు. ఎవడేమొద్దుపా మనమే పోదాం. అంతే అంటవానే? నిజంగా నువ్వు నిజం చెప్పినవే. అమ్మా డాడీ ఎవరికేమొద్దు ఎవరికేం చెప్పకుర్రి. నలుగుట నవ్వుల పాలు ఎందుకు డాడీ? మన బాధ ఏందో మనం పడతాము. పోదాము గట్టిగా మాట్లాడదాము. నిజాయితీగా మాట్లాడదాము. వాళ్ళు ఒప్పుకుంటారేమో. తిక్క తిరిగిందనుకో, ఇక మనకు పిచ్చి లేచిందనుకో, మా వద్దాంపా. నడు. అవునమ్మా నిజంగా అట్లే ఏదంపా నువ్వు బాగానే చెప్పినవు. ఆ నలుగురికి కావాల్సుకొని మనమే చెప్పి మనంతరం మనమే ఇజ్జ తీసుకునే శాతలు ఎందుకు? ఆడికి పోయినాక మీ అత్తగారు ఎట్లా మాట్లాడతారో, ఆ, దమాకుండి మాట్లాడతారో లేక మాట్లాడతారో చూద్దాంపా. ఇగో ఇదేనండి మన వీడియో ఎట్లుంది? వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి చిన్న లైక్ చేరి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మేము డిఫరెంట్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. ఆ డిఫరెంట్ కంటెంట్ ఏదైతే బాగుంటుంది అని మీకు తెలిస్తే అది కింద కామెంట్ చేయరి. లేకపోతే ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలా లేకపోతే డిఫరెంట్ పార్ట్స్ కంటిన్యూ చేస్తే సపోర్ట్ చేస్తారా, ఇంకా ఎట్లా మార్పులు తెర్పులు చేస్తే బాగుంటుంది అనేసి మీ సజెషన్స్ కింద కామెంట్ బాక్స్ తెలియజేయరి. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి, సపోర్ట్ చేస్తున్నాండి. స్వీట్ భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.